హాయ్ అండి. మీరైతే నన్నైతే 24, 28, 30 ఇంచుల్లో బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క అని అయితే కామెంట్స్ పంపించారు కదా. వీలైనప్పుడు చేస్తానన్నాను కదండి. ఈరోజైతే తీస్తున్నాను అనమాట ఈ వీడియో. ఇక్కడైతే చూడండి, మీరు అడిగినారు 3 మెజర్మెంట్స్ చెప్పారనమాట. నాకైతే మీరు చెప్పినట్టు 3 మెజర్మెంట్స్ కానీ లేదా ఎటువంటి మెజర్మెంట్స్ కానీ మనమైతే ఒకే కటింగ్ అయితే ఉంటుందండి. దీంట్లో చిన్న చిన్న మార్పులే మనం చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కటింగ్ మనం చూపించలేము కదా. నేను అన్నీ వివరించి ఈ కటింగ్లు అయితే మీకు తెలుపుతూ ఉన్నాను. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను ఇంకా కామెంట్స్లో అడగండి. ఈ వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు ఎంత చూసి నన్ను సపోర్ట్ చేస్తే అంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఈ వీడియో లైక్ చేసి కామెంట్స్ తెలపండి. ఇక్కడైతే నేనైతే చూడండి, టెస్ట్ లూజ్ వచ్చి 12 అయితే పెట్టుకున్నాను అనమాట. వాళ్ళదైతే 10 ఇంచులు, 10 ఇంచులకు 2 ఇంచులు మనం యాడ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మీరు 24 పెట్టుకున్నా 28 పెట్టినా కూడా మీరు దీనికైతే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. 24 వాళ్ళకు వచ్చి ఒక 2 ఇంచులు పెట్టుకోండి. మెడ 2 ఇంచులు పెట్టుకోండి. దీని మీద ఇంకొంచెం ఎక్కువగా ఉండే పని అయితే 2.5 పెట్టుకోండి మెడ అయితే. కానీ దేనికైనా సరే 2.5 అయితే పెట్టుకోవాలన్నమాట మెడ వచ్చి. ఇంకా భుజంకి వచ్చేది మాత్రము 24కి వచ్చి 2.5 లేదా 2.75 పెట్టుకోండి. లేదా ఇంకొంచెం 28 లేదా 30 ఇంచుల వాళ్ళకైతే ఒక 3 ఇంచుల పైన పెట్టుకోవాలన్నమాట. భుజం వచ్చి వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి పెట్టాలండి. లేదా మనకి వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకున్నామంటే 2.5 ఖచ్చితంగా పెట్టుకోండి. మనకి కుట్టులోకి అవిట్లోకి ఒక 1/2 ఇంచు తగ్గినా కూడా మిగతాది మనకి 2 ఇంచులు ఉంటుందన్నమాట. ఇక్కడైతే అలా అయితే నేను గీసుకున్నాను. సంఖ వచ్చి అండి 6, 6.5, 7 దాకా పెట్టచ్చు అనమాట ఒక్కొక్క మెజర్మెంట్కి. ఇప్పుడు నేను ఇక్కడైతే 12 ఇంచులకు వచ్చి 6.5 పెట్టాను. 12 ఇంచుల టెస్ట్ లూజ్కి వచ్చి 6.5 పెట్టాను. దాన్ని కుట్టంగా ఒక 1/2 ఇంచు ఇంకా తగ్గుతుంది. అయితే 7 ఇంచులకు వస్తుంది అనమాట. ఇట్లా మీరు లేదా మీరు ఒక 26 ఇంచుల వాళ్ళకైతే మాత్రము ఒక 6.5 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనికైతే దానికైతే వచ్చి మనము ఒక 5.5, 6లోగా పెట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గుతుందన్నమాట. సంఖ మరి పైకున్న వాళ్ళకి లాగేస్తుందండి. సంఖ కొంచెం కిందకున్నా కూడా కొంచెం గూడలాగా వస్తుందన్నమాట. కాబట్టి మెయిన్ సంఖ అనేది, భుజం అనేది మనం ఏ పార్ట్కైనా, ఏ డ్రెస్కైనా, ఏ బ్లౌజ్కైనా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే చూడండి, నేను ఈ మాదిరిగా అయితే గీసుకున్నాను. వీళ్ళకైతే ఇది పెద్దవాళ్ళదండి బ్లౌజ్ కటింగ్ అయితే. వీళ్ళకొచ్చి నేనైతే 6 ఇంచులు పెట్టాను అనమాట. ఇక్కడ మన మెడపట్టి వచ్చి ఇంకా డౌన్ వచ్చి ఒక 9.5, 10 ఇంచుల పైన తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం ఒక వాళ్ళు ఎంతైతే ఉంటుందో మెజర్మెంటు దాని మీద ఒక 1/2 ఇంచు అయితే పైకి పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచు మనం పైకి పెట్టుకుంటేనే కుట్టేటప్పటికి 1/2 ఇంచు తగ్గుతుంది అనమాట ఈ డౌన్ వచ్చి. లేదా మీరు బాడీ మెజర్మెంట్గా అయితే మాత్రము ఒక 10, 10.5 అయితే పెట్టుకోండి. ఎక్కువ డీప్ అయితే మనం ఫస్ట్గా పెట్టకూడదు అనమాట. ఎవరు ఎలా వేస్తారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని అడిగి మెజర్మెంట్ తీసుకునేటప్పుడే పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఏ కటింగ్ అయితే చేస్తున్నానో ఆ వీడియో తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మీరు మనం క్రాస్ కటింగ్ అయితే మాత్రము ఈ బ్యాక్ సైడ్ వచ్చి ఉండేది క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే వాళ్ళకి నేను స్ట్రైట్ కటింగ్ అయితే పెడుతున్నాను అనమాట. స్ట్రైట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా ఒకటేనండి. ఈ క్రాస్గా వేసినప్పుడు అయితే మాత్రము మనం లాగినట్టుగా కుట్టడం కానీ కట్ చేయడం కానీ చేయకూడదు అనమాట. కరెక్ట్గా క్రాస్ కటింగ్ అనే దానికి ఈ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ వేసినప్పుడు కరెక్ట్గా మనం వేసుకున్నామంటే ఆ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మెడకాడ మెయిన్ మర్చిపోకూడదండి. మనము కట్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ వాళ్ళకి ఆ మెడ దగ్గర అనేది రౌండ్స్ లేదా మనం పెడతాం కదా గీత, అవన్నీ గీస్తాం కదా, ఇవన్నీ కరెక్ట్గా గీసుకోవాలన్నమాట. అవి గీస్తేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. నేనైతే ఫ్రంట్కి ఇట్లా మరుగు అయితే పెట్టుకున్నాను, స్ట్రైట్ కటింగ్ పెట్టానమాట. వాళ్ళదైతే మొత్తం అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వాళ్ళది వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి ఒక 16 ఇంచులు పెట్టుకున్నానండి నేను. బ్యాక్ పార్ట్కి వచ్చి మనం దీనికి వచ్చి 14 అయితే పెట్టుకున్నాను అనమాట. 2.5 తగ్గించాలి. నేనైతే ఆ క్రాస్ బెల్ట్ ఎక్కువ వద్దనేది కాబట్టి 2 ఇంచులు అయితే తగ్గించుకున్నాను. ఇంకా 1/2 ఇంచు కుట్టుకెళ్తుంది కదా, మొత్తం 2.5 వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రంట్కి వచ్చి నేను 14 అయితే పెట్టుకున్నాను. మనం బ్యాక్ సైడ్ వచ్చి 16 ఇంచులకు వచ్చిండే బ్లౌజ్కి అయితే ఇక్కడైతే నేను ఫ్రంట్ వచ్చి 14 అయితే పెట్టుకున్నాను అనమాట.
మీరు ఇదే మాదిరిగా 14 ఇంచులు బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు ఇక్కడ 11.5 పెట్టుకోవాలండి. ముందు పక్కకు వచ్చి ముందు పక్క 11.5 అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ మాదిరి వెనుక పక్క ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటామో దాన్ని బట్టి 2 ఇంచులు 2.5 ఇంచులు మనం ఫ్రంట్కి తగ్గించాలన్నమాట. మొత్తం ఇలాగైతే కట్ చేసుకోవాలండి. ఇంకా మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, దీనికైతే మినిమం 5 ఇంచులు 5.5 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ కదా, పొడవుగా ఉంది కదా, దీనికైతే నేనైతే చూడండి 5.5 అయితే పెట్టుకున్నాను. ఇది మనం కుట్టంగా వచ్చి 1 ఇంచు మైన తగ్గిపోతుంది అనమాట. మొత్తం ఇలా గీసేసుకున్న తర్వాత ఈ మాదిరిగా అయితే గీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా మనం డాట్స్ పడతాం కదా, దానికి వచ్చి 3.5 అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ వచ్చి కింద వచ్చి 2.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఉక్సు పట్టి దగ్గర వచ్చేది 2.5కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఈ మాదిరిగా ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చి మనం మెడ కట్ చేసేటప్పుడే మెయిన్ చూసుకొని అయితే కట్ చేయాలన్నమాట. క్రాస్గా పెట్టి కట్ చేసేదానికి మనం కొంచెం టెస్ట్ అనేది వాళ్ళు ఇలా లాగి వేసుకున్నా లేదా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. స్ట్రైట్గా కుట్టే వాళ్ళకి ఆ కటింగ్ సెట్ అయిన వాళ్ళకి అదే సెట్ అవుతుందన్నమాట. వాళ్ళు ఎలా అయితే వేస్తారో ఆ మాదిరిగా మనం కూడా కట్ చేయాలండి. వాళ్ళకి ఏ మాదిరిగా అయితే సెట్ అవుతుందో అదే మెజర్మెంటే మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను 3.5కి అయితే పెట్టుకున్నాను మార్కింగు. ఈ మాదిరిగా పెట్టేసుకున్న తర్వాత మొత్తం మన మార్కింగ్ కడ ఒకసారి అయితే చిన్న టాకాలు అయితే పెట్టుకోవాలన్నమాట. టాకాలు పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు 2 ఒకేసారి లెవెల్గా వస్తాయి. ఈ పక్క పీసు ఆ పక్క పీసు దేనికైనా సరే ఈ మాదిరిగా అయితే కటింగ్ చేసుకోవాలి. మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను. ఈ డాట్స్ వచ్చి మనము ఇక్కడ తీసాం కదా, కింద పక్క 3.5 ఇంచు దాన్ని స్ట్రైట్గా సంకకాడ అయితే తీసుకోవాలన్నమాట. మళ్ళీ క్రాస్ బిల్ట్ అయితే చూడండి, క్రాస్ బిల్ట్కి అయితే నేను వివరంగా ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. క్రాస్ బిల్ట్ మనం కుడతాం కదండి, అది కుట్టు కనపడకుండా కుట్టే విధానం కూడా ఉందన్నమాట. అలా కుట్టే పని అయితే క్రాస్ బిల్ట్కి మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి, తక్కువ తీయకూడదనమాట. అంటే ఇప్పుడు క్రాస్ బిల్ట్ కుట్టేటప్పుడు 2 రకాలు ఉంటుందన్నమాట. కొంచెం లోపల పక్క క్లాత్ ఉంటుంది కదండి, అది కనపడుతుంది కొంతమంది కుట్టే విధానంలో. దానికి వచ్చి ఒకలాగా కట్ చేసుకోవాలి మనము. లేదా మనం కరెక్ట్గా కుట్టు అనేది కనపడకుండా పీసులు రాకుండా కుడతాం చూడు, దానికనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇది క్రాస్ బిల్ట్ అనేది మాత్రం నేను ఇంకొక వీడియోలో కుట్టేటప్పుడు మీకు వివరంగా చెప్తానండి, షార్ట్స్లో కానీ లేదా ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో అడగండి. హ్యాండ్స్కి వచ్చి ఇక్కడ చూడండి, వాళ్ళు 7 ఇంచులు అనమాట హ్యాండ్ వచ్చి. నేను సంఖకాడ వచ్చి 4 ఇంచులు తీసుకున్నాను. ఇది కూడా అంతేనండి, సంఖకాడ వాళ్ళు కొంతమంది అయితే క్లాత్ తక్కువ వేస్తారు, కొంతమంది ఎక్కువ వేస్తారనమాట. మినిమం 3.5 అయితే మనకు తక్కువ ఉండాలండి. 3.5 అయినా తక్కువ ఉంటేనే మనకు సంఖకాడ అనేది కూర్చుంటుంది. ఈ లోతు తీసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని తీయాలి, ఎక్కువ తీసినా అది లాగినట్టు ఉంటుందన్నమాట. కరెక్ట్గా తీసుకోవాలి. లోతు అయితే ఒక 1/2 ఇంచు మైనే మనం పెట్టుకొని లోతు తీసుకోవాలి. హ్యాండ్ లోతు అయితే మొత్తం అయితే కటింగ్ అయితే ఇలా చేసేసుకోవాలన్నమాట. టిచ్చింగ్ వీడియో అయితే నేను దీంట్లో చూపించడం లేదండి. ఒకవేళ మీకు టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్స్లో అడగండి, ఇంకొక వీడియోలు చేస్తానన్నమాట. మీరు లాంగ్ అయిపోతే చూడలేరు కదా అని నేను ఒట్టి కటింగ్ వీడియోనే పెట్టానన్నమాట. ఇక్కడ చూడండి, ఇది కట్ చేసినా కూడా మనం టాప్స్ అయితే పెట్టుకోవాలి, ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది కూడా. లోతు మడం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. చాలా రకరకాల స్కేల్స్ కూడా వచ్చాయి కదా, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్కేల్స్ పెట్టి కూడా లోతులు అయితే తీసుకోవచ్చు. హ్యాండ్ లోతు కానీ బ్యాక్ సైడ్ డీప్ లోతులు కానీ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే రకరకాలుగా వచ్చుండాయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా కట్ చేసుకునేదానికి. ఇక్కడైతే క్రాస్ బిల్ట్ అయితే నేను చూడండి 3.5 అయితే పెట్టుకుంటున్నాను. 2.5 3 పెట్టుకుంటారు, నేను కొద్దిగా ఎక్కువే తీసుకుంటానండి క్రాస్ బిల్ట్. మళ్ళీ నేను కుట్టేటప్పుడు వీటిని కట్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ అయితే అయిపోకూడదండి. పొడవు కూడా అంతే, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాను. నేనైతే 11 అయితే తీసుకున్నాను. నేను ఇక్కడైతే మామూలుగా మనకైతే 10-10.5 పడుతుందన్నమాట. దీన్ని ఎలా కుట్టాలి క్రాస్ బిల్ట్ అనేది కూడా నేను ఇంకొక వీడియోలో చేస్తాను మీకైతే. ఇలా మరగైతే గీసుకొని మనం చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 4 ఇంచులు 3.5 ఇంచు అని చెప్పాను కదా, ఈ 4 ఇంచులు అనేది ఉక్సు పట్టి కాడ వస్తుందండి. తక్కువ ఉండేది వచ్చి మన సంఖ పక్క ఇటుపక్క వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎలా కుట్టాలనేది ఇంకొక వీడియోలో మీరు అడిగితే నేను కామెంట్స్లో అడిగితే చేస్తానండి, లేదా వీలు చూసుకొనైనా చేస్తానన్నమాట. ఈ వీడియో ఏమనిపించిందో మీరు చిన్న కామెంట్స్ తెలిపి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయాలండి.
మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను కొన్ని వీడియోలు అయితే చేస్తానన్నమాట. డీప్ నెక్ ఇవన్నీ కూడా అడిగారనమాట నన్ను. ఇవన్నీ నేను వీలు చూసుకొని అయితే చేస్తానండి. మొత్తం అయితే ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామన్నమాట.